ఈ రోజైతే భారత సైంటిస్టులు ప్రపంచానికే కాదు చైనాకు కూడా షాక్ ఇచ్చారు. ఆ షాక్ ఇచ్చే ఘనత ఏంటి అని అంటే భారత సైంటిస్టులు బెంగళూరు బేస్డ్ కంపెనీ విమాగ్ ల్యాబ్స్ లో సైంటిస్టులు అయితే ఒక కొత్త ఎలక్ట్రిక్ మోటార్ని అయితే కనిపెట్టారు. ఆ మోటార్ గొప్పతనం ఏంటి అని అంటే ఇంతవరకు మనకి ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ నడవాలి అని అంటే దానికి ఒక మోటార్ కావాలి. ఆ మోటార్లో వాడే కాంపోనెంట్స్ ఖచ్చితంగా ఆ రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ రంగంలో ముందుకు దూసుకువెళ్ళింది. బట్ ఇప్పుడు ఆ చైనా డిపెండెన్సీ అనేది అయితే తగ్గబోతుంది. మన భారత సైంటిస్టులు అయితే ఒక కొత్త మోటార్ని అయితే కనిపెట్టారు. ఆ మోటార్ పేరే విఎంఎస్ఎం మోటార్. ఆ మోటార్ పూర్తి మీకు వివరాలు అయితే నేను చెప్తాను చూడండి. విఎంఎస్ఎం మోటార్ అని అంటే వర్చువల్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్. ఇది కేవలం 3 ప్రాస్పెక్టివ్తో దీని వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది తయారు చేశారు. ఒకటి ఎలక్ట్రిసిటీ, 2 పవర్ సర్క్యూట్స్, థర్డ్ వన్ సాఫ్ట్వేర్. ఈ 3 కాంపోనెంట్స్తోనైతే మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ అయితే ఈ మోటార్ తాలూకుది అయితే రెడీ అయ్యింది. ఈ ఘనత మనకు బెంగళూరులో ఉన్న విమాగ్ ల్యాబ్స్ సైంటిస్ట్స్ అయితే సాధించారు. దీనివల్ల రానున్న రోజుల్లో మనకి ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ రంగంలో చైనా డిపెండెన్సీ అనేది ఆల్మోస్ట్ తగ్గనుంది. ఇది మన భారతదేశానికి ఒక పెద్ద బ్రేక్ త్రూ, ఎలక్ట్రిక్ వెహికల్ వాహన రంగంలో ఒక పెద్ద బ్రేక్ త్రూగా అయితే చెప్పొచ్చు.